ఆకాశమునికి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చించును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నిన్ను సమానముగా చేసుకుందును అని నీ మనసులో అనుకున్నావు కదా. ఇది ఎవరు? దేవదూత. దేవదూత కూడా ఏం చేసింది? భూమిని వణికించింది. వణికించిన దేవదూత ఎక్కడికి వెళ్ళింది? పాతాళ లోకంలో ఒక మూలన త్రోయబడింది. అంటే గర్వం. అదే మూర్ఖుళ్ళు కూడా అదే స్వభావం ఉంటుంది. ఆ మూర్ఖులు ఏముంది? గర్వం. నాకు ఆహారం ఉంది కదా, నాకు అన్నం సమృద్ధిగా ఉంది, బలం అనుకుని భూమిని వణికింప చేస్తాడు. కానీ వాడు వెళ్ళేది ఎక్కడికి? నరకానికి. దాసుడు కూడా, రాజరికమునకు వచ్చిన దాసుడు కూడా భూమిని వణికించగలడు అని దేవుని శక్తి చేత, దేవుడిచ్చిన ఆ బలము చేత వణికించగలడు. అతనికి ఆశీర్వాదము, అతను దేవుని రాజ్యములు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మరి మనం